రాధా రాధా ఒంటరిగా ఎక్కడ కూర్చున్నావేమిటే? ఒంటరితనం నా నొసట ఎప్పుడూ రాశాడక్కయ్యా దేవుడు. తుడిచేసుకుంటానేమోనని 1కి 2 సార్లు రాశాడు. అదంతా ఒట్టి పిచ్చమ్మా. అసలు నువ్వు ఇన్నేళ్ళు ఎందుకు ఇలా ఉన్నావు? ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు? ఎలా చేసుకోమంటావు అక్కయ్యా? నన్ను ఇలా చూడలేక నువ్వు వెళ్ళిపోయావు. సాగర్ చిన్నపిల్లాడు, వాణ్ణి పెంచి పెద్ద చేయాలి. నీ జ్ఞాపకాలతో సతమతమవుతున్న బావగారిని ఓదార్చాలి, ఈ ఇంటిని నిలపాలి. అందుకే నాన్నగారు నన్ను ఇక్కడే ఉండమన్నారు. ఇంకా భవిష్యత్తే లేని స్థితిలో వెళ్ళిపోయిన నా కోసం నీ భవిష్యత్తును నాశనం చేసుకున్నావా? నా బిడ్డ బావు కోసం నీ మనసుని వయసుని చంపుకున్నావా? నీ జీవితాన్ని ఈ పిచ్చక్క కోసం అంకితం ఇచ్చావా? ఇవ్వడానికి నా దగ్గర ఏముందక్కయ్యా? అంతా నీదేగా. అదేంటమ్మా, నాన్నని నీ విషయం పట్టించుకోవాలా? పోనీ ఆయనైనా నీ గురించి ఆలోచించాలా? మగవాళ్ళు, వాళ్ళకేం తెలుస్తాయి మన బాధలు? నీకప్పుడే పెళ్లి చేసుంటే నీ కడుపును కాయ కాచి సాగర్కి పాటికి 10-12 ఏళ్ల తమ్ముడు ఉండేవాడు. ఆ మాత్రం ఇంగితే లేకపోయింది ఆయనకి. అయినా నీకు ఇప్పుడు ఏం వయసు అయిపోయిందని ఆయన రాని నేను మాట్లాడతానులే. వద్దక్కయ్యా, ఆ ప్రయత్నమే చేయొద్దు. చేసుకున్న పెళ్లి చాలు. నాకింకేం వద్దు, ఎవరు వద్దు. ఈ ఇంట్లో ఈ మనుషులతో 14 ఏళ్లుగా పెంచుకున్న అనుబంధాలు ఒక్కసారిగా తెంచుకోలేను. నీదైన ఈ ఇంట్లో నీ మనుషులతో నువ్వు సుఖంగా బ్రతుకుతుంటే చూస్తూ నా బ్రతుకు గడిపేయగలను. అందుకే ఈ ఇంట్లో ఒక పని మనిషికి ఇచ్చినంత చోటిస్తే చాలు. అదే నాకు 10,000. ఇంతకు మించి నాకు ఇంకే వద్దక్కయ్యా, నాకు ఇంకే వద్దు. ఏమిటి పిచ్చి? అవునక్కయ్యా, పిచ్చే. నేను పిచ్చిదాన్నే, కానీ నాకు ఆ పిచ్చిలోనే ఆనందం ఉంది. నాకది దూరం చేయకక్కయ్యా, నాకది దూరం చేయకు. ఆ బ్యాగ్ అక్కడికి, ఇది అక్కడికి. అక్కడికంటే అదే డాడీ, మీరు మర్చిపోయారా? ఇవాళ మమ్మీ బర్త్డే కదా, మరి లలితని మన ఇంటికి పిలవాలి కదా. లలితకి పెళ్లి కబుర్లు చెప్పాలి కదా, కొన్న చీరలు ఇవ్వాలి కదా, డ్యూయెట్లు పాడాలి కదా. అంతే కదా? కరెక్ట్గా అంతే డాడీ. ఆల్ రైట్, ఆల్ రైట్. మేమేం అనుభవించడం కావులే. బై డాడ్. రాధా, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్. హ్యాపీ బర్త్డే టు యూ. శారదా, ఇది కళా నిజమా? నేను ఇలా చూస్తాను ఎప్పుడు అనుకోలేదు, ఎప్పుడు అనుకోలేదు. ఇది కళా నిజమా? నేను ఇలా చూస్తాను ఎప్పుడు అనుకోలేదు, ఎప్పుడు అనుకోలేదు. గోర్ఖా, రే మూర్ఖా, ఉయ్యాలని. ఓహో, నేపాల్ అడిగేశానా? తెలుగులో అడుగుతున్నావు. ఎవరు నువ్వు? నేను ఎవరైతే నిజంగానే ముందు నేను లోపలికి వెళ్ళాలి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి నేను ధర్మసత్రం కాదు, లేడీస్ హాస్టల్. మగపురికి ఇక్కడ స్థానం లేదు. అయితే ఇంకే? అవునయ్యా, నేను మగ పురుగుని కాదు, మగ మహారాజుని. ఏమిటయ్యా ఈ గోపాలరావు నేపాల్ రిటర్న్ని అవమానం చేస్తావు? హరిష్మా హరిష్మా మాల్మశాల బంద్ కర్నా. ఈ కోపాలు తాపాలు నేపాలంలో ఎందుకండి గోర్ఖశ్రీ గారు? గుడ్ ఈవినింగ్. నా బిడ్డ మీకెలా తెలిసింది? అయ్యో, మిమ్మల్ని గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలని వచ్చానండి. నేను జర్నలిస్ట్ ని, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని వచ్చాను. చెప్పరే, అడగండి. ముఖ్యంగా మీ రుచులు అభిరుచుల గురించి తెలుసుకోవాలని. పాపి నా రుచి, సినిమా నా అభిరుచి. సినిమా ఫుడ్ మరొకటి లేకపోయినా ఉండగలను గాని
సినిమా లేదే ఉండాలి. సినిమా అంటే జ్ఞాపకం వచ్చింది, మీరు సోగ్గాడు సినిమా చూసారా? చూసాడు. ఎక్కడ 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 అక్కడ ఎక్కడ సోగ్గాడు? సోగ్గాడు ఎక్కడ ఎక్కడ సోగ్గాడు? గుడ్ న్యూస్ లలిత, మీ నాన్నగారి దగ్గరికి మా నాన్నగారితో వెళ్ళి మాట్లాడొచ్చాను. మన పెళ్లి ఓకే అయిపోయింది. ఇది ఒక ఓకే. ఓకే. అదే కిస్, స్వీట్ కిస్. కమా కమా కమా. అక్కయ్య, టాబ్లెట్స్ వేసుకుందు కానీ రా. ఉండవే, ఇవన్నీ సర్దేసి వస్తాను. ఈ ఫోటో ఎవరిదే? ఇదా? ఇది సాగర్ది. సాగర్దా? శారదా, ఏమండి, ఈ ఫోటో సాగర్దా? అవును సాగర్దే. ఎప్పుడో చిన్నప్పుడుది, నీకు గుర్తుండదులే. కానీ శారదా, నువ్వు ఇప్పుడు వాడిని గుర్తుపట్టలేవు. ఫోటోకి వాడికి ఏం సంబంధం లేదు, నాకంటే పెరిగి పెద్దాడైపోయాడు. అమ్మగారు టీ రెడీ అయిందమ్మా. పదకయ్య, టాబ్లెట్స్ కూడా వేసుకుందు గానీ. ఏమండి, చిన్నగాడి స్కూల్ వదిలే టైం అయింది. వాడి ఇక్కడికి వచ్చేస్తే ఏం చేయాలండి? డోంట్ వరీ, నేను సరస్సు స్కూల్కి వెళ్ళి బాబుని తీసుకుని వేరే ఎవరికైనా చెప్పొస్తాను. త్వరగా వెళ్ళండి, స్కూల్ వదిలే టైం అయింది. మమ్మీ మమ్మీ, బాబు, ఎంత వాడివయ్యవరా? ఈ అమ్మని గుర్తుందా? బాబు, అర్జెంట్ బయటికి వెళ్ళాలి. ఎక్కడికన్నయ్యా? ఆటో కమయా. పిన్నికి నాన్నతో పెళ్ళైందన్న నిజం అమ్మకు తెలియకుండా దాచినంత కాలం వీడిని కూడా ఎక్కడో చోట దాచడం మంచిది లేదు. నువ్వేం వరి అవ్వకు సాగర్, చిన్న ఇక్కడే ఉంటాడు, నేను చూసుకుంటానుగా. అన్నయ్య, నా బిస్కెట్లు అయిపోయినాయి, మీ మాటలు కూడా అయిపోతే ఇంటికి వెళ్దాం. ఇంటికా? బాబు, అమ్మ ఊరికెళ్ళింది, రేపు వస్తుంది, అంతవరకు నువ్వు వదిన దగ్గర ఉండాలి. నేను నీకు బోలెడు బిస్కెట్లు, చాక్లెట్లు, బొమ్మలు కొనిస్తాను. మరి ఐస్ క్రీమ్? అది కూడా కొనిస్తాను. నువ్వు ఇక్కడే ఉంటావా? ఓ వెరీ గుడ్. ఏమిటి ఇంకా ఎక్కడ నుంచున్నారు? పొద్దుపోలా, రండి పడుకుందరు గాని. గుడ్ నైట్. గుడ్ నైట్ అక్కయ్య. గుడ్ నైట్. గుడ్ నైట్.
రాధా, రాధా, ఊరుకో రాధా, ఏడవకు. నేను ఎదురు కుంకుమ లేకపోయినా నేను నీ ఎదుటే ఉన్నానుగా, ఇంకా బ్రతికే ఉన్నానుగా. రాధా, ఇవాళ నీ పుట్టినరోజుని చూడు, నీకు ఇష్టమని చెప్పి తీసుకొచ్చాను. నా పుట్టినరోజనే కాదు, అక్కయ్య మళ్ళీ మనిషి ఇంటికి వచ్చినందుకు నిజంగా పెద్ద పండుగ చేసుకోవాల్సిన రోజు. కానీ రాధా, 2-3 మాసాల్లో శారద పూర్తిగా కోలుకుంటుందని డాక్టర్లు చెప్తున్నారు. అప్పుడు ఆమె జరిగిందంతా చెబుతాం. నేను తప్పకుండా అర్థం చేసుకుంటుంది, సంతోషంగా స్వీకరిస్తుంది. వద్దండి, అడుగడుగున అబద్ధాలతో అక్కయ్యను మోసం చేస్తూ నేనుంటలేను. కట్టుకున్న భర్తకు, పెట్టుకున్న బొట్టుకు, కన్న పెట్టకు దూరమై నేను ఉండలేను. చిన్నని తీసుకుని నేను వెళ్ళిపోతానండి. రాధా, నా బాధను అర్థం చేసుకోండి. నేను ఇక్కడే ఉంటే ఏదో ఒక రోజున మన విషయం తెలిసే అక్కడికి ఏమన్నా జరిగితే నేను భరించలేను. అందుకే నేను వెళ్ళిపోతానండి, వెళ్ళిపోతాను. నా కోసం కాస్త ఒప్పుకోట్టు ప్లీజ్. అక్కలేస్తుందేమో, మీరు వెళ్ళండి ప్లీజ్. అదే నిద్ర పట్టకపోతేను అలా చల్లగాలికి డబ్బా మీదకి వెళ్ళాను. పడుకోండి, తెల్లారిపోతుంది. ఈ చీకటంత తేలిక కరిగిపోతుందా? అక్కయ్య, నీకెందుకు శ్రమ, నేను చూసుకుంటాగా. పర్వాలేదమ్మా. అదేంటమ్మా అలా దించితే చేయి కాలిపోదు? చేయి కాలినా పర్వాలేదక్కయ్య, కానీ పాలు పొంగిపోకూడదు. అయినా మాత్రం వేడి భరించగల శక్తి నాకుంది. పిచ్చి పిల్ల, ఇప్పుడు విప్పే. నువ్వు వెళ్ళి స్నానం చేసి వస్తే మనం చక్కగా పార్క్ వెళ్ళొచ్చు, ఐస్ క్రీమ్ తినొచ్చు. అన్ని అబద్ధాలే. మమ్మీ దగ్గరికి వెళ్దా అన్నావుగా. మమ్మీ ఇంకా ఊరి నుంచి రాలేదురా. నువ్వు వెళ్ళి స్నానం చేయి. ఈ నిక్కర్తోనే స్నానం చేస్తాను. ఇది తడిస్తే ఇంకోటి లేదురా. పోనీ ఇది కట్టుకొని చేయనా? వా, జీనేసురా నువ్వు. ఇది లుంగిలా కట్టుకొని నువ్వు వెళ్ళి స్నానం చేయి. అదిగో వస్తున్నాడే హాస్టల్ కృష్ణుడు. మీరంతా అటు వెళ్ళండి, నేను స్నానం చేయాలి. మన ఇద్దరం కలిసి స్నానం చేద్దామా? అబ్బా, పెద్ద మగాడు. అమ్మాయి రాధా, మీరా? ఏమిటండి? ఇప్పుడే స్నానం చేసావా? బొట్లేదే? సర్లే, బొట్టు పెట్టడానికే వచ్చాం. సాయంకాలం సీతమ్మ గారి పెద్దమ్మాయికి శ్రీమంతం, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. కానీ ఏమిటమ్మా? కాస్త పనుంది. మీరు? సరే, అలాగే, మేము వస్తాం. తప్పకుండా రావాలి. రాధా, ఏమిటి ఇది? తగుదనమ్మా అని పేరెంటానికి బొట్టు పెట్టించుకుంటావా? అక్కయ్య, వాళ్ళు కొత్త తెలీదు. వాళ్ళకి తెలియకపోతే నీకు తెలీదు? ఏ నేలేను, నన్ను పిలవకూడదు? ఇది నీకే కాదే, ఇంటికి అరిష్టమైన పని. శారదా, ఏదో తెలియక పాపం రాధ పొట్టు పెట్టుకున్నంత మాత్రాన్ని ఇంటికి అరిష్టం వచ్చేస్తుందా? నీకే తెలుసండి ఆడవాళ్ళ విషయాలు. పోన్లే, ఏదో తెలియక. తెలియదు కనుకనే చెప్తున్నాను. దానికి బొట్టు పెట్టుకోవాలని ఆశ ఉండటం సహజమే, కాదన్ను. అందుకే దానికి అప్పుడే పెళ్లి చేసుంటే. వద్దక్కయ్యా, వద్దు. ఏదో పొరపాటు జరిగిపోయింది, పొరపాటే. ఇంకెప్పుడు ఇలా? ఏమిటో అశుభం అనే గాని దాని మనసు నొప్పించాలన్నా పెళ్లి చేసుకోమంటే వద్దంటుంది. ఆఫీస్కి వెళ్తూ ఓసారి హాస్టల్లో చిన్నాను చూసి వెళ్ళండి. అలాగే. చిన్న ఎవరు రాదా? ఏమిటక్కయ్యా, ఏదో హాస్టల్కి వెళ్ళి చిన్నాను చూసిరామంటున్నా మీ బావగారితో? మన సాగర్ గర్ల్ ఫ్రెండ్ లలిత లేదు,
ఆ అమ్మాయిని ముద్దుగా చిన్న అని పిలుస్తారు. లలిత. Yes. అమ్మా నేను అలా మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిస్తాను. తర్వాత వెళ్తూ గాని ముందు మీ నాన్నగారితో హాస్టల్కి వెళ్ళి చిన్నాన్ని తీసుకురా. హాస్టల్ ఏంటి చిన్న? అదేనా నువ్వు లలితని ముద్దుగా చిన్న చిన్న అని పిలుస్తావు కదా, అది అదే లలిత చిన్న చిన్న. ఏంట్రా ఎందుకలా కంగారు పడతా? ఏం లేదమ్మా, నేను లలితని చిన్న అని పిలుస్తాను, నీకు ఎలా తెలిసిందా అని. సర్లే గాని లలితకి చీరలు కొనాలి, షాపింగ్కి వెళ్ళాలి. నాన్నగారితో వెళ్ళి లలితని త్వరగా తీసుకురా. అలాగేనమ్మా, అలాగే. థ్యాంక్ యూ, వస్తాను. రాధా, చిన్న ఏమిటే మగాడి పేరులాగా? ఏమిటో ఈ కాల పిల్లలు. నాకు అలాగే అనిపిస్తుంది అక్క. ఈ నాటకం అలా ఎంతకాలం డాడీ? దీనికి అంతం ఎక్కడ? నిన్ననే డాక్టర్ని కలిసి మాట్లాడాను. 2-3 నెలలు అంత సర్దుకుంటుందని చెప్పాడు. 2-3 నెలలు అంతవరకు అమ్మాలా కుమిలిపోవాల్సిందేనా? తప్పదు బాబు. ఆఫ్టర్ ఆల్ మన మానవ మాత్రలు పరిస్థితుల ప్రభావాన్ని తలవంచక తప్పదు. బీ బోల్డ్. హలో హలో మై డియర్ సన్, హౌ ఆర్ యు? మమ్మీ వచ్చేసిందా? మనం ఇంటికి వెళ్ళిపోదామా? మనం ఇంటికి కాదు నాయనా, ఆఫీస్కి వెళ్దాం. ఆఫీస్కి ఎందుకు? ఆఫీస్కి ఎందుకేంటి, నేను చూస్తే ఓల్డ్ మ్యాన్ అయిపోతున్నాను. ఇవాళ రేపు రిటైర్ అయిపోతాను. మరి ఆ తర్వాత నా బాధ్యతలు నువ్వే కదా చూసుకునేవి, మొగాడి. నమస్కారం మావయ్య గారు. నమస్తే, హౌ ఆర్ యు? ఫైన్. గుడ్. చూడమ్మా, నిన్ను మీ అత్తయ్య చూడాలనుకుంటుంది, ఒకసారి ఇంటికి వెళ్ళు. సాగర్తో కలిసి వెళ్ళు, రైట్? ఈలోగా బాబు నేను ఆఫీస్ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి డ్రాప్ చేస్తాను. అలాగే. God bless. బాయ్. ఆగండి ఆగండి. పదండి 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 పదండి. హలో, ఎస్, హలో అమ్మర్, ఎప్పుడు వచ్చావా బొమ్మ నుంచి? రాధా, రాధా, ఇక్కడ ఉంగరం ఉండాలి. ఏమైంది? కనిపించడం లేదు. కదే, కనిపించడం లేదేంటి? నేను చూస్తాను, ఉండకయ్యా. చూడు. టీచర్ తీసుకొస్తాను. ఇదిగో. ఇదేనా? ఇదే. పోయిందేమోనని కంగారు పడ్డాను. దొరికిందిలే. రా బాబు, ఈ ఉంగరం నువ్వు పుట్టక మునిపే కొన్నాను. ఎందుకో తెలుసా? ఎందుకేమో నా కోసం. నా కోడల కోసం. నువ్వే పెట్టు బాబు. అంత మోజు పెట్టుకున్నా, నువ్వే పెట్టుకో. అంతేనా? థ్యాంక్స్ చెప్పే పని లేదా? కమాన్. నిన్ను కూడా తల్లి లాంటిది. నమస్కరించు బాబు. Well, that this business. అంకుల్, చాక్లెట్ తింటారా? వద్దు బాబు, థ్యాంక్ యూ. అంకుల్, ఓసారి నాకు కుర్చీ తిప్పుతారా? ఓ, What a polite businessman is this fellow. Well, that this business. అంకుల్, మీకు బిజినెస్ స్పెల్లింగ్ తెలుసా? ఓ, అయితే డాడీ ఈ అంకుల్ నాతో స్కూల్ కి తీసుకెళ్ళచ్చా? ఎందుకు బాబు? మా టీచర్ చెప్పేవన్నీ నేను చక్కగా రాసి పెట్టడానికి. రాధా, నువ్వు కూడా రావే. నేను ఎందుకు లేకయ్యా, మీరు వెళ్ళండి. ఇంట్లో కూడా ఎవరు లేరు. సరే, నీ ఇష్టం. తొందరగా వచ్చేస్తానే.
శ్రీకాంత్ హియర్. నేనండి. చిన్న బాగున్నాడా? ఇదేవో ఇక్కడే ఉన్నాడు. ఆఫీస్ మొత్తం ఏకం చేసేస్తున్నాడు. చిన్నాన్ని మాట్లాడమనండి. ఇంటి దగ్గర నుంచే మాట్లాడుతున్నాను. అక్కయ్య వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు. చిన్నకి ఇవ్వండి ఫోన్. ఎవరు డాడీ? మమ్మీయా? మమ్మీతో నేను మాట్లాడతాను డాడీ. అలాగే బాబు మాట్లాడు. మమ్మీ నేను నీ దగ్గరికి వచ్చేస్తాను మమ్మీ. చిన్న అసలు అల్లరి కూడా చేయను మమ్మీ. చాక్లెట్లు కూడా అడగను మమ్మీ. మమ్మీ ప్లీజ్ మమ్మీ. బాబు చిన్న మమ్మీ ప్లీజ్. మమ్మీ చెప్పు మమ్మీ. రమ్మని చెప్పు మమ్మీ. మాట్లాడు మమ్మీ. రాధా రాధా, హే ఏడుస్తున్నావా పిచ్చిదానా? అదిరా రాధా, నేను చెప్పేది విను రాధా. రాధా ప్లీజ్. పోనీ చిన్న ఒకసారి ఇంటికి తీసుకురామంటావా? వద్దండి, చిన్నాన్ని ఇక్కడికి తీసుకురాకండి. పొరపాటు నక్కయ్య వచ్చేస్తే. అందుకని నేనే ఆఫీస్కి వస్తాను. నువ్వా? అది కాదు, నువ్వు అలాగే వచ్చేస్తే నేను చీర మార్చుకొని వస్తానండి. చూడరా, నీ పెళ్ళానికి ఏమేమి చీరలు కావాలో సెలెక్ట్ చేయి. నాకేమవసరమ్మా, నీ కోళ్ళకి నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి కానీ. నా కోడలకేమిరా, ఈ షాప్ లో ఏ చీర కట్టినా అందంగానే ఉంటుంది. అయితే ఇంకేం సెలక్షన్ పాయింట్ ఉంది. ఈ షాప్ లో ఉన్న చీరలను కొనిస్తే సరే. చూడండి, మీ షాప్ లో ఉన్న మంచి చీరలను వేయండి. మేడం, గంట నుంచి చీరలు చూస్తున్నారు, ఒక్క చీర సెలెక్ట్ చేయలేదు. ఇలా అయితే మరి మా బిజినెస్ ఎలా ఏముంది, షాప్ మూసేసుకోవాల్సిందే. త్వరగా సెలెక్ట్ చేయండి. అమ్మా, లలిత వెంటనే హాస్టల్కి వెళ్ళారట. నేను డ్రాప్ చేస్తానా? మరి నువ్వే వెళ్తావు? నేను వెళ్తానులే, మీరు వెళ్ళండి. టాక్సీ వస్తాను నువ్వు టాక్సీలో వెళ్ళు. ఓకే, అలాగే. జాగ్రత్త. రమయ్య, చిన్నమ్మ గారు బయటకు వెళ్ళారా? చిన్నమ్మ గారు అక్కయ్య, షాపింగ్ అయిపోయిందా? రాధా, నువ్వు ఇక్కడే ఉన్నావా? బయటికి వెళ్ళలేదు? నేను ఎక్కడికి వెళ్తానక్కయ్య. మరి ఇందాక నేను చూసింది ఎవరిని? టాక్సీలో అచ్చు నీలాగే. నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళి డ్రెస్ తీసుకో. బాగా అలసిపోయావు. హలో. ఏంటి, నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా? అక్కయ్య వచ్చేసిందండి. అక్కయ్య ఇక్కడే ఉంది. ఎవరు? మీ బావగారా? నేను మాట్లాడతాను. మమ్మీతో నేను మాట్లాడతాను. మమ్మీ, మమ్మీ వస్తానన్నావుగా, ఎందుకు రాలేదు? ఇక్కడ నేను ఉండలేను మమ్మీ, నిన్ను చూడాలని మమ్మీ. మమ్మీ, హలో మమ్మీ, ప్లీజ్ మమ్మీ. ఏంటిది, ఫోన్ కట్ అయినట్టుంది. ఏ వినిపించట్లేదు డాడీ. ఫోన్ పెట్టేసి ఉంటుంది బాబు. బాబు నాన్న తప్పుకోదు, తట్టుకోదు. చూడు, కమా కమా. చూడండి, ఈ బాబు ఇక్కడ ఎంతకాలం ఉంటాడో తెలుసుకోవచ్చా? ఏమంటే ఈ బాబుని గురించి లలిత 2-3 రోజులుగా క్లాసులకు అటెండ్ అవటం లేదు. అయినా ఈ బాబు ఇక్కడ ఎందుకున్నట్టు? సారీ మేడం, వీళ్ళమ్మ ఆరోగ్యం ఏమంత బాగోలేదు. కొంచెం ఆందోళనకరంగానే ఉంది. కొన్నాళ్ల పాటు వీడి తల్లికి దూరంగా ఉంటే మంచిదని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఐ సీ. ఒక వారం రోజుల్లో వేరే ఏదైనా ఏర్పాటు తప్పకుండా చూసుకుంటారు. సరే, అందాక వీడినంత తప్పిస్తే మన్నించండి. నేను కన్నానండి ఈ 16 మంది ఆడపిల్లల్ని. వాళ్ళందరికీ పెళ్లిళ్ళు, పేరంటాలు, పురుళ్ళు, పుణ్యాలు, పండగలు, పబ్బాలు, నోవులు, వ్రతాలు, మనవలు, మనవరాళ్ళు. ఓ అబ్బో, ఎందుకు అడుగుతారులేండి. మా నియోజకవర్గం అంతా నా బలగమే అనుకోండి.
రేపో మాపో రిటైర్ అయిన తర్వాత ఎలక్షన్ లో పోటీ చేశానంటే ఏకగ్రీవంగా ఎన్నికవుతాను. మీరు ఒప్పుకుంటారా లేదా? తప్పకుండా. ఆ, అయితే మీ బాబు కూడా మా నియోజకవర్గంలో చేర్చేసుకుంటాం. దా బాబు దా. దా, 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 దా. సెలవు. దండాలి బాబు. ఏం రామయ్య, ఇంట్లో అంతా బాగున్నారా? బాగున్నారు బాబు. పెద్దమ్మ గారు బాగైపోయి హాస్పిటల్ నుంచి వచ్చేసారు బాబు. అలాగా? అమ్మా, ఇది నిజమా అమ్మా? నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నానమ్మా. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నీ చేత నాన్నని పిలిపించుకునే అదృష్టం నాకు కలుగుతుందనే కల్లో కూడా అనుకోలేదమ్మా. అవునమ్మా, నువ్వు బాగుపడి ఇంటికి వచ్చావన్న విషయం కనీసం ఒక ఉత్తరమైనా రాయలేదమ్మా. నేనే ఊరికొద్దాం అనుకున్నాను నాన్న. మీరు బాగున్నారు నాన్న? మాకేంలేమ్మా, మేం బాగానే ఉన్నాం. కానీ నువ్వు అలా అయినప్పటి నుంచి అస్తమానం నీ ఆలోచన అమ్మా. డాక్టర్లేమో నీ ఆరోగ్యం బాగుపడుతుందనే నమ్మకం లేదన్నారు. అందుకని ఈ ఇంటి నిలబెట్టడం కోసం రాధన. అదే మామగారు, మీరు రాధన ఇంటికి పంపించారు. మీరు అనుకున్నట్టుగానే ఏ లోటు లేకుండా రాధ ఇంటిని నిలబెట్టింది. రాధ ఇంటి నిలబెట్టింది బాబు, నిజమే. కానీ ఇప్పుడు అది నిలబెట్టాలాగో. అదేంటి మామగారు, మీరు కూడా అలా అంటారేంటి? శారద వచ్చింది కదా అని రాధను వదిలేస్తామా? 14 సంవత్సరాలుగా ఇంటి బాధ్యతని మోసిన నా చెల్లిని నేను ఇంటికి రాగానే పంపించేటంతటి పాషాణ హృదయం కాదు నాన్న నాది. అది కాదు బాబు. నేను అబ్బాయా, ఎప్పుడొచ్చా? నీ ఆరోగ్యం బాగుందా? బీపీ తగ్గిందా? వీడి కోసమేనమ్మా నేనంత తాపత్రయపడింది. అప్పటికి వీడు పసికందు, వీడిని చూసుకునే దిక్కు లేదు. వీడు చూస్తే అల్లుడు గారి పరిస్థితి తలుచుకుంటేనే గుండెలు పిండేసినట్టుగా ఉండేది. ఆ స్థితిలో బాగా ఆలోచించి రాధని ఇక్కడే ఉంచి మీరు చాలా మంచి పని చేశారు నాన్న. ఏం చేశాను, ఎందుకు చేశాను ఆ భగవంతుడికి తెలుసు. రాధేదమ్మా పైనుంది, రెండు వెళ్ళ. నువ్వెందుకు శారదా? మెట్లెక్కకూడదని డాక్టర్ గారు చెప్పలా? బాబు, నువ్వు తీసుకెళ్తా తాతగారిని. అలాగేనా? కానీ తాత రాధా, ఏమిటమ్మా, ఏమిటిది? ఏం లేదు నాన్న, ఏం లేదు. చెప్తాను రండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష. రాధమ్మ గారు, అమ్మా రాధమ్మ గారు. శాస్త్రి గారు, మీరు అమ్మా, మీరు అంతా తర్వాత చెప్తాను. అక్కయ్యకి నైవే ఇంటికి వచ్చేసింది. మరి ఈ సంవత్సరం సత్యనారాయణ వ్రతం? అది ఏమిటి సత్యనారాయణ వ్రతం అంటున్నారు? ఏం లేదు అక్కయ్య, నీకు బాగైపోయింది. సాగర్కి పెళ్లి సంబంధం కుదిరింది. అంతా బాగుంది కదా. అందుకే ఈ ఏడు నువ్వు సత్యనారాయణ వ్రతం చేస్తే మంచిదని నేనే శాస్త్రి గారిని పిలిపించాను. అవునమ్మా, సత్యనారాయణ వ్రతం చేస్తే అందరికీ అన్ని విధాలా శుభం జరుగుతుంది. ఎప్పుడు చేయించాలి శాస్త్రి గారు? రేపే కార్తీక పౌర్ణమి, చాలా ప్రశస్తమైన రోజు. అలాగే చేద్దానండి. రాధా, వ్రతానికి ఏమేమి కాలో కొంచెం చూడమ్మా. అలాగే అక్కయ్య. రాధ, బాగా ఆలోచించి మాట చెప్తున్నావా? అవునండి, ఆ దేవుడి విషయంలో కూడా అబద్ధం వాడలేనండి. గత 14 ఏళ్లుగా ఈ ఇంట చేసే వ్రతం కేవలం నా గురించి ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. మరి రేపు వ్రతానికి వచ్చిన వాళ్ళు నేను ఇలా చూసి ఏమిటిదని అడిగితే ఏం సమాధానం చెప్తావు? పీటల మీద కూర్చున్న శారదను చూసి ఎవరి ఇప్పుడు అని అడిగితే ఏం చెప్తావు? మీరు బ్రతికుండగానే మీ ఆవిడ బట్టి తుడిచేశారంటే నన్ను నిలదీసి అడిగితే ఏం చెప్పమంటావు? చెప్పు రాధ, చెప్పు. ఏమండి, ఏవైనా సరే దేవుడు పూజ ఆపకూడదండి. ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ చేసుకోలేని ఆ వ్రతం నా కారణంగా ఆపి నేను ఆ పాపాన్ని మూటకట్టుకోలేనండి. ఆల్ రైట్. అయితే ఈ నిజం తెలిసిన వాళ్ళని మాత్రం. అంటే ఇంపోజిషన్ రాసావిటి? మమ్మీ 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 అని ఇన్ని మమ్మీలు రాసావిట్రా? ఇన్ని మమ్మీలు రాశాను కదండి, ఒక్క మమ్మీని చూపించండి. నాకు మా మమ్మీని చూడాలనుంది. మీరు మంచి వాడిలాగా ఉన్నారు. చూడు, ప్లీజ్. రేపు మీ మమ్మీని చూపిస్తాను గానీ ఇవాడి కాంపోజిషన్ రాసి. రాయను. పోనీ బిస్కెట్లు తిను. నాకొద్దు. సరే పోయి పడుకో. రాయను, తినను, పడుకోను. మా మమ్మీ కావాలి. చూడు, నువ్వు చాలా మంచివాడు. అరే ఏమిటి ఒళ్ళులా కాలిపోతుంది? జ్వరం వచ్చిందా? రే బాబు, ఒక్కసారి బాత్రూమ్కి వెళ్ళరా. నేను వెళ్ళను.
వెళ్ళిరారా లేకపోతే కడుపు ఉబ్బిపోతుంది. కావాలంటే మీరు వెళ్ళండి. సరే నేను వెళ్ళొస్తా గానీ ఇదిగో నువ్వు ఈ బిస్కెట్లు తింటూ ఇక్కడే కూర్చో. ఇప్పుడు వచ్చేస్తాను, ఇక్కడ ఉండు. కలికి కులకరా అరే ఎడు ఎక్కడ బాబు? కారు వెనక్కి తిప్పు. కారు త్వరగా పోనివ్వు. ఆ రోజు మీ ఇద్దరిని ఒప్పించి బలవంతంగా నేను చేసిన పెళ్లి ఇన్ని అనర్థాలకు దారితీస్తుందని నేను ఊహించలేదు. ఇందరూ ఇన్ని విధాల బాధపడడానికి కారణం నేనే. బాధపడకండి మామగారు, విధివ్రాతను ఎవరు తప్పించగలరు? అసలు శారదకు అలా మతిపోతుంది అనుకున్నావా? రాధాని నేను పెళ్లి చేసుకుంటాననుకున్నావా? మతిపోయిన శారద మళ్ళీ మామూలు మనిషిగా తిరిగి వస్తుంది అనుకున్నావా? అమ్మ తిరిగి వచ్చిందని ఆనందం కన్నా పిన్నిలా అయిపోయిందని ఆవేదన ఎక్కువైంది. అమ్మ రాకపోయినా బాగుండేది. అవును పిన్ని, ఎన్నాళ్ళు ఈ ఘోరాన్ని చూస్తూ భరించమంటాం. అమ్మతో నిజం చెప్పేస్తాను. సాగర్, ఏమిట్రా మాటలు? తెలిసే మాట్లాడుతున్నావా? అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. కట్టుకున్న భర్త కళ్ళ ముందే నుదురు పుట్టు చెరిపేసుకునే విధవరాల్లా నటించాలంటే ఒక స్త్రీ మనసు ఎంత కుమిలిపోతుందో తెలిసి మాట్లాడుతున్నాను. తాళి కట్టిన భార్య తన కళ్ళ ముందే ముకుడు చచ్చిందల్లా తిరుగుతూ ఉంటే చూస్తూ భరించాల్సిన క్రమం పట్టిన ఆ భర్త మనసు ఎంత తలడిల్లిపోతుందో తెలిసే మాట్లాడుతున్నాను. తల్లి తండ్రి ఉన్న వాళ్ళని చూడాలని ఆశ తప్ప చూసే అవకాశం లేని ఒక చంటి కుర్రాడు మనసు ఎంత వెలవెల్లాడిపోతుందో తెలిసే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఇలా తొందరపడుతున్నావు? తొందరపడికి ఏం చేయమంటావు? ఇంకా ఎంతకాలం చిన్న నా స్థితిలో ఉంచమంటావు? ఎవరా చిన్నగాడు? ఎవరా చిన్నగాడు? ఎందుకు నాతో అబద్ధం చెప్పారు? అసలు ఏం జరుగుతుంది? రాధా మాట్లాడు. నాన్న నాన్న మీరేనే చెప్పండి. ఏమండి అసలు 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 ఎవరు మాట్లాడరే? నేను చెప్తానమ్మా. సాగర్ నువ్వు ఉండు. రాధా చెప్పరా, చెప్పు. నా పేగు తెంచు పుట్టిన నీకు నా గుండె లోతులో గల బాధను అర్థం చేసుకునే శక్తి ఉంది. చెప్పరా, చెప్పు. మీరందరూ ఎందుకు ఇలా దోషుల్లా దొంగల్లా నా ఎదుట మాట్లాడడం లేదు? ఏమిటి నీ శబ్దం? సాగర్ 14 సంవత్సరాల తర్వాత తల్లి తిరిగి వచ్చిందన్న ఆనందం ఏనాడు నీలో కనిపించలేదు. శోభనం గదిలో కూడా నన్ను వదిలి ఉండలేదని పోట్లాడిన చెల్లి ఇన్నేళ్ల తర్వాత నేను వస్తే కనీసం కనీసం మాట్లాడినా లేదు. ఇన్నేళ్ల తర్వాత కూతురికి దూరమైన తండ్రిలో కనిపించే ఆనందంతో పాటు ఏదో తెలియని బాధ, ఆవేదన కనిపిస్తున్నాయి మీ కళ్ళలో. అనురాగం, ఆత్మీయతకు మారు పేరే నా భర్తని పొంగిపోయింది. నేను నీకోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తే నీ కళ్ళల్లో అనురాగం, ఆత్మీయతలకు బదులు ఏదో అర్థం కాని కంగారు, పొరపాటు జరిగిందన్న భావం. అసలు అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పండి. చిన్న చిన్న నీ పేరు చిన్న? అవును. నీకు పిచ్చి తగ్గిందా పెద్దమ్మా? పెద్దమ్మా? నేను నీకు పెద్దమ్మనా? ఎవరు చెప్పారు? మమ్మీ చెప్పింది. మీ మమ్మీ ఎవరు? అదిగో. మరి మీ డాడీ? ఇదిగో. డాడీ ఇది నిజమా? నిజం శారద, నేను రాధను పెళ్లి చేసుకున్నాను. అవునమ్మా, దానికి కారణం నేను. అసలు వాళ్ళిద్దరికీ ఇష్టం లేదు. కానీ అప్పట్లో నీ ఆరోగ్యం బాగుపడే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. ఇటు చూస్తే రాధ జీవితం ఇలా అయిపోయింది, అటు చూస్తే తల్లి లేని బిడ్డతో అల్లుడు గారు పడే అవస్థ. ఈ పరిస్థితుల్లో వాళ్ళిద్దరికీ పెళ్లి చేయటమే సరైన పరిష్కారం నాకు తోచింది. నేనే బలవంత పెట్టి చేశాను. అవునమ్మా, మమతానురాగాలకు మరో రూపంగా ఇన్నేళ్లు ఎంతో అపురూపంగా నన్ను పెంచి పెద్ద చేసిన పిన్ని. హలో డాక్టర్ అంకుల్, నేను సాగర్ని మాట్లాడుతున్నాను.
అమ్మ ఏమిటో వెర్రి చూపులు చూస్తుంది, ఎవరితోనూ ఏమీ మాట్లాడటం లేదు. మా అందరికీ ఏదో భయంగా ఉంది. ప్లీజ్ మీరు వెంటనే బయలుదేరావాలి. నువ్వు నా కాపురంలో నిప్పులు పోసావే, నా కాపురంలో నిప్పులు పోసావు. తీరు కదా, నేనే తీసుకుంటాను. నాకు తెలీదా గౌరవం తీసుకుంటాను, నేనే తీసుకుంటాను. నాకు తెలుసు. ఏంటి అలా చూస్తావు? నువ్వు పిచ్చిదానివే. నీకు తెలీదా నువ్వు పిచ్చిదాను అని? నేను పిచ్చిదానా? నీకేం తెలిసే? నిన్నేం చేస్తాను చూడవే. చచ్చిపోయింది. అది పిచ్చిదండి, దానికి ఏం తెలీదు. ఇంట్లో అది ఉండటం ఎవరికి ఇష్టం లేదు. ప్లీజ్ కమ్, మీరు ఇక్కడే ఉండండి. నీ మంచిదాను కదమ్మా, వెళ్ళిపోమ్మా, ఇంట్లోంచి వెళ్ళిపోమ్మా. ఎవరికి ఇష్టం లేదు మనం ఇక్కడ ఉండటం. వెళ్ళిపోమ్మా. నువ్వు మంచిదాను కదమ్మా, నా మాట వింటావు కదమ్మా. పిచ్చిపడ్డ నా మాట వింటుందండి. నీకు ఇంకేం కష్టం ఉండదు, అందరూ సంతోషంగా ఉండొచ్చు. వెళ్ళిపోతుందిలేండి, వెళ్ళిపోతుంది. ఎవరికి ఏ కష్టం కలిగించకుండా వెళ్ళిపోతుందిలేండి. ముందుకు చోటు చంపేస్తారు. ఆగు కదా, రాదు. వీటితో కాదు, దీంతో చంపండి. చంపేస్తాను నిన్ను. దీంతో చంపండి. రాదు. చంపేస్తాను నిన్ను. మీకు అసలు పిచ్చి లేదు. కాదు, మీరందరినీ మోసం చేస్తున్నారు. లేదు, మీరు పిచ్చి నటిస్తున్నారు. లేదు, నీ పిచ్చిదాన్ని. ఏ పిచ్చిది ఇలా అనదు. మీరు పిచ్చివారు కారని ఇప్పుడు అందరూ చెప్పేస్తారు. నన్ను పిచ్చిదానిలాగే ఇంట్లోంచి వెళ్ళిపోనివ్వండి. దయచేసి నాకు ఈ సహాయం చేయండి డాక్టర్ గారు, ప్లీజ్. ఎవరి కోసం అమ్మాయి నటన? నా చెల్లెల కోసం, దాని సుఖం కోసం, దాని సంతోషం కోసం. ఈ లోకంలో ఏ ఆడది చేయలేని త్యాగం నా రాధ నా కోసం చేసింది. 14 సంవత్సరాలుగా ఈ ఇంటితో, ఈ ఇంటి మనుషులతో ఎన్నో అనుబంధాలు పెంచుకున్న రాధ నేను బాగా ఇంటికి రాగానే నా కోసం అవన్నీ వదులుకొని తను ఒంటరిగా మిగిలిపోయింది. ఈ పిచ్చక జీవితం వెన్నెలమయం చేయాలని తన బ్రతుకుని చీకట్లోకి నెట్టేసుకుంది. దానికోసం నేనేమైనా చేయాలి డాక్టర్, దానికోసం ఏమైనా చెయ్యాలి. మీరు ఇలా పిచ్చి నటించడం చాలా అవసరం డాక్టర్. ఆత్మహత్య చేసుకునేంత పిరిగిదాన్ని కాదు నేను ఇక్కడే ఉంటే రాదు వెళ్ళిపోతుంది. ఇద్దరం కలిసి ఇంట్లోనే ఉండటం
అది జరగని పని. ఏ ఆడది భర్త ప్రేమను మరో స్త్రీతో పంచుకోలేదు. జీవితంలో 14 సంవత్సరాలు నాకు తెలియకుండానే ముందుకు వెళ్ళిపోయా డాక్టర్. ఇప్పుడు దానికోసం పరిగెట్టిన అందుకునే స్థితిలో లేను నేను. అందుకని బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ మీ నిర్ణయం మరింకేం చెప్పకండి డాక్టర్. డాక్టర్, నాకు పునర్జన్మనిచ్చిన మీరు దయచేసి నాకు ఈ సహాయం చేయండి. మిగిలిన నా జీవితాన్ని మీ హాస్పిటల్లోనే ఏ ఆయాగానో గడిపేస్తాను. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ కాదనకండి, కాదనకండి డాక్టర్, దయచేసి కాదనకండి. మీ నిర్ణయం తప్పో ఒప్పో మీ ఇష్ట ప్రకారం జరుగుతుంది. బాయ్స్, అంటే శారదకి. సారీ మిస్టర్ శ్రీకాంత్, నేను శతవిధాలా ప్రయత్నించాను. ఆమెను మళ్ళీ మామూలు మనిషిని చేయలేకపోయాను. విధి ఇచ్చిన తీర్పును మన్నించి ఆమెను అలా వదిలేయటమే మనం చేయగలిగింది. పోనీ ఆఖరి ప్రయత్నం ఏదైనా చేస్తే? ఈ పరిస్థితుల్లో ఆమెను డిస్టర్బ్ చేయడం మంచిది కాదు. ప్లీజ్. ఆల్ రైట్. బాబు, పదండి వెళ్దాం.